నమస్తే, నా పేరు సుమలత. మీరు చూస్తున్నది మీ ఈటీవీ4యు కార్యక్రమాలు. ఈటీవీ4యు ప్రత్యేకంగా మీకోసం అందిస్తున్న ఫోటో బ్యానర్ ప్రెస్ నోట్స్ రీడింగ్ను వీక్షించండి. 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతిరోజు జరిగే అన్ని రకాల ప్రత్యేక కార్యక్రమాల చిత్రాలను, ప్రెస్ నోట్లను ప్రత్యేకంగా వీడియో ఫైల్ యూట్యూబ్ లింక్గా మార్చి మీ ముందుకు తెస్తున్నాం. మరెందుకు ఆలస్యం? ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల నుండి సేకరించిన ప్రెస్ నోట్లు మీ ఈటీవీ4యు ఛానల్లో వీక్షించండి. తెలంగాణ బాలోత్సవాన్ని ప్రోత్సహిస్తున్న ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్కు అత్యంత సన్నిహితుడైన బాల్యమిత్రుడు సింగరేణి సివిల్ వర్క్ ఇన్స్పెక్టర్ ఎస్వి రమణమూర్తిని సత్కరించి అభినందించిన ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్న సింగరేణి సివిల్ డీజీఎం పి రాజశేఖర్ కొత్తగూడెంకు కీర్తి కిరీటమైన బృహత్తర సేవా కార్యక్రమం. తెలంగాణ బాలోత్సవాన్ని ప్రోత్సహించడానికి, ఆదరించడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చిన తెలంగాణ బాలోత్సవ రాష్ట్ర వ్యవస్థాపక కన్వీనర్ ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ పాఠశాల స్థాయి విద్యార్థులలో అంతర్గతంగా దాగి ఉన్న క్రియాశీలక సృజనాత్మకత శక్తిని, ప్రతిభా బాటవాలను వెలికితీసి వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడానికి అభ్యుదయ కళాసేవా సమితి ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాలుగా ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి కొత్తగూడానికి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ బాలోత్సవంను ప్రోత్సహించడానికి, ఆదరించడానికి ఎస్వి రమణమూర్తి లాంటి మానవతావాదులు, అభ్యుదయవాదులు ముందుకు రావాలని తెలంగాణ బాలోత్సవ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు, అభ్యుదయ కళాసేవా సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు, కవి, సినీ గీత రచయిత, గాయకులు, సమాజ సేవకులు, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు హోల్డర్, విద్యావేత్త అయిన ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ ఉద్ఘాటించారు. శుక్రవారం నాడు స్థానిక సింగరేణి సివిల్ కార్యాలయంలో ఆచార్య డాక్టర్ మద్దెలకు అత్యంత సన్నిహితుడైన బాల్యమిత్రుడు, సింగరేణి సివిల్ వర్క్ ఇన్స్పెక్టర్, బ్రాహ్మణ సమైక్య జిల్లా సెక్రటరీ, సింగరేణి కార్మిక కార్పొరేటివ్ ట్రేడ్ యూనియన్ సెక్రటరీ ఎస్వి రమణమూర్తిని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సింగరేణి సివిల్ డీజీఎం ప్రముఖ రంగస్థల కళాకారులు పి రాజశేఖర్ చేతుల మీదుగా వారి ఛాంబర్లో ఎస్వి రమణమూర్తికి పూలమాలలు వేసి శాలువాలతో ఘనంగా సత్కరించి అభినందించారు. తెలంగాణ బాలోత్సవం మెమోంటోను బహుకరించారు. ఈ సందర్భంగా ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ మాట్లాడుతూ, రమణమూర్తి బాల్యం నుండి తనకు అత్యంత సన్నిహితుడైన ప్రియమిత్రుడు అని, మేము కలిసి చదువుకున్నామని, కలిసి ఆటలాడుకున్నామని, చిన్నప్పుడే వీరికి అందాల నటుడు శోభన్ బాబు టైటిల్ ఇచ్చామని, చిన్నప్పటి నుండే రమణమూర్తి క్రమశిక్షణ, నిబద్ధత కలిగిన వ్యక్తిగా, కులమత భేదాలు లేని మానవతావాదిగా, స్నేహాశీలిగా, అభ్యుదయవాదిగా, తనకెంతో ఇష్టమైన ప్రియమిత్రుడని, అటు సింగరేణి ఉద్యోగిగా, ఇటు కార్పొరేట్ కార్మిక నాయకుడిగా విశిష్టమైన సేవలు అందిస్తూ తెలంగాణ బాలోత్సవం లాంటి సామాజిక హిత కార్యక్రమాల్లో భాగస్వామ్యాన్ని వహిస్తూ తన వంతు కర్తవ్యంగా ప్రోత్సహించి ఆదరిస్తున్నారని, వీరిని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ సామాజిక హిత కార్యక్రమాలకు ప్రోత్సాహాన్ని, ఆదరణను ఆదరించడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పెద్ద మనసుతో ఆదరించి, ఆహ్వానించగానే అంగీకరించి సహకరించిన మంచి పరిపాలనా దక్షులు సింగరేణి సివిల్ డీజీఎం ప్రముఖ రంగస్థల కళాకారులు పి రాజశేఖర్ను ఆచార్య డాక్టర్ మద్దెల శాలువాలతో సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ ఆత్మీయ అభినందన కార్యక్రమంలో సింగరేణి సివిల్ డీజీఎం పి రాజశేఖర్, సన్మాన గ్రహీత సింగరేణి సివిల్ వర్క్ ఇన్స్పెక్టర్ ఎస్వి రమణమూర్తి, తెలంగాణ బాలోత్సవ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్, సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింగర్ ఆఫ్ సింగరేణి అపరబాలు అల్లి శంకర్, సింగరేణి సివిల్ జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ సిహెచ్ శాంబశివరావు, సంఘ రాష్ట్ర ఆర్గనైజర్ స్టీవెన్ లాజరస్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు. మరిన్ని ప్రెస్ నోట్ అండ్ ఫోటో రైటప్స్, యూట్యూబ్ లింక్స్ కోసం చూస్తూనే ఉండండి మీ ఈటీవీ4యు ఛానల్. ఈటీవీ4యు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.